ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య వైరం మరింత ముదురుతోంది. దాడులు ప్రతిదాడుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ ఆరోపిస్తున్న వేళ మీ హయాంలో ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయారా అంటూ టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది. ఢిల్లీలో జగనన్న ఫోటో ఎగ్జిబిషన్ పెడితే ఆంధ్ర అసెంబ్లీలో చంద్రన్న పెట్టిండు. టీడీపీ గవర్నమెంట్ మా వాళ్ళ మీద అటాక్ చేస్తుంది, కేసులు పెడుతుందని ఆయన, అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ మా వాళ్ళని సతాయించిందని ఈయన. ఆడ పేద టీవీలో బొమ్మలేసి చూపిస్తే ఈడ పేద టీవీలో బొమ్మలేసిండ్రు. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. కుటుంబ పరివారం అందరిపైన కేసులు పెట్టారు. చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ పోరాటం గురించి గిట్లా చెప్పిండు సీఎం చంద్రబాబు గారు. ఆయన కోపం వచ్చి నన్ను అరెస్ట్ చేసే మునుపు వీళ్ళు అడ్డం పడితే రోడ్డు మీదనే పడుకొని నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చామంటే, ఎప్పుడూ సినిమాల్లో హీరోగానే కొట్టడమే తెలిసిన పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్డు మీద పడుకోవాల్సి వచ్చింది. అదే సినిమాలో అయితే పడుకునేవాడు కాదు, అక్కడైతే పైకి ఎగిరి కొట్టేవాడు. ఇప్పుడు స్పీకర్ సీట్ ఉన్న ఈసారి మీద కూడా ఎటువంటి కేసులు పెట్టిండో ఎలా పెట్టిండు అసెంబ్లీలో. సరే అధ్యక్ష, మీ మీద కడాన అటెంప్ట్ రేపు కూడా కేసు పెట్టారు మీ మీద. అంటే ఏంది సార్లు, ఈ పార్టీ పవర్లు ఉంటే ఆ పార్టీ వాళ్ళ మీద, ఆ పార్టీ పవర్లు ఉంటే ఈ పార్టీ వాళ్ళ మీద రుబాబు చూపిస్తారు అన్నట్ట. ఎవరు తగ్గుతలేరు పో. పవన్ కళ్యాణ్ గారు ఎంత విసిగిపోయాడో మీరు చూసుకుంటారు. ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతూ ఉంటే ఆయన ఏది చేసినా చట్టపరంగా మ్యారేజ్ చేసుకుంటే తప్పులేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. నువ్వు కూడా ఇన్నిసార్లు కలవరిస్తున్నావు, పోయి కాపురం చేయాలని చేయబోయా పోయి అని చెప్పా. ఆనాటి ముఖ్యమంత్రిని